భరత్ కుమార్ అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు అమరావతి నిలబడింది అంటే దానికి ముఖ్య కారణకులైన షరీఫ్ గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరికీ ఎవరెవరైతే సపోర్ట్ చేశారో పేరు పేరున వాళ్ళందరికీ అమరావతి రైతులందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు చట్టబద్ధత కల్పించినందుకు మేము అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు మేము వచ్చాం. ముఖ్యంగా మనము మన ఇళ్లల్లో ఏదైనా సంతోషం బాధ కలిగిందంటే పెద్దవాళ్ళతో, అమ్మ వాళ్ళతో, నాన్న వాళ్ళతో అట్లా చెప్పుకుంటాం. అట్లాగే మాకు బాధలు ఏవైనా ఉన్నాయి అంటే ఆ బాధలు అమ్మవారితో మేము స్వతహాగా ఎప్పటి నుంచో ఏదైనా సరే బాధ కానీ సంతోషం కానీ ఇవాళ పెళ్ళిళ్ళు ఏదైనా జరిగినాయి అంటే ముందులో అమ్మవారికి దేవుళ్ళకి ఇచ్చే ఏదైనా శుభకార్యాలు అనేది స్టార్ట్ చేస్తాం. అట్లాగే మాకు కూడా సంతోషం కలిగింది కాబట్టి ఇవాళ మొక్కులు తీర్చుకోవడానికి మేము వచ్చాము. గత పాలనలో మేము మా బాధలు చెప్పుకోవడానికి మేము అమ్మవారి గుడికి వస్తుంటే అసలు రానివ్వకుండా ఊరి బయటనే కంచెలేసి నానా ఇబ్బందులు, అంటే ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని పొట్టల్లో కొట్టడం కానీ ఎంతో నానా నరకం చూపించారండి. అసలు కనీసం దేవాలయానికి కూడా రానిచ్చడానికి కూడా అనుమతి లేదు మీకు అనేసి చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము రెండోసారి మేము అమ్మవారి దగ్గరికి వస్తున్నామండి, అంటే ఆనందాన్ని పంచుకుంటానికి. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా అన్నప్పుడు మేము మొక్కులు తీర్చుకున్నాము. అలాగే ఇప్పుడు అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు మేము అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నందుకు మేము వచ్చామండి. అట్లాగే ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ దుర్గగుడి పాలక మండలికి కూడా మేము చాలా నమస్కరించి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నామండి. మాకు దగ్గరుండి మాకు బ్యారేజ్ మీద నుంచే ఎదురుగా వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు నడిచి చైర్మన్ గారు రాధాకృష్ణ గారు కానీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.